போயது, పాతాళములో పోయాడండి. அங்க அக்னியில எரிஞ்சிட்டே இருக்கு. అగ్ని పైకి లెగుస్తూ ఉంది. యేసు என்ன செய்தது? యేసు ఏం చేశాడు? ஒரு தடவை ஒரு ஸ்திரீ அந்த தரிசனத்தில் பாதாளத்தில் போனது. ఒకసారి ఒక సహోదరి దర్శనం చూస్తూ ఆమె పాతాళంలోనికి వెళ్ళింది. 18 மணி நேரம் அவள் பாதாளத்தில் இயேசுவோடு சேர்ந்து பார்த்தது. ఇదిగో ఆమె గారు యేసుతో కూడా 18 గంటల సేపు పాతాళంలో యేసుతో. எல்லாரும் என்னை கவனியுங்க, అందరూ నన్ను గమనించండి. இந்த உலகத்தின் అధోభాగం, ఇదిగో ఈ యొక్క లోకం యొక్క అధో పాతాళం, இந்த பூமிக்கு అధోభాగం, భూమి క్రింద భాగం, ஆயிரக்கணக்கின கிலோமீட்டர் கீழே, ఇదిగో ఈ భూమి క్రింద వేల కొలది కిలోమీటర్ల లోతులో அங்க அக்னியுடைய ஒரு பாதாளம் இருக்கு. అక్కడ అగ్నితో కూడిన ఒక పాతాళం ఉంది. தேவன் வசனம் என்ன சொல்லுகிறது? దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? பாவியுடைய ஆத்மாவு பாதாளத்தில் போகிறது. పాపుల యొక్క ఆత్మ పాతాళమునకు వెళతాది. அந்த பாதாளம் எப்படி இருக்கு? ఆ పాతాళం ఎలా ఉంది? இந்த விஜயின் ரூபம் தான். ఇదిగో విజయ రూపంలో ஒரு மனுஷனோட ரூபம், ఒక మనుష్యుని యొక్క రూపం. ஆயிரக்கணக்கின கிலோமீட்டர் ஒரு பெரிய பாதாளம் இந்த உலகத்துக்கு அடியில் இருக்கு. వేల కొలది కిలోమీటర్ల దూరంలో ఒక పాతాళం ఉంది. அங்க அக்னி பற்றி எரிஞ்சிட்டே இருக்கு. అక్కడ అగ్ని పైకి లెగుస్తూ ఉంది, జ్వాలలు. இந்த பூமிக்கு அடியிலே, ఈ యొక్క భూమి క్రింద భాగములో தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. தண்ணி சூடாகிறதுக்கு, ఇదిగో నీళ్లు వేడవటానికి, நீரில் வேடிக்கு 100 டிகிரி சென்டிகிரேட். ఒక గ్లాసు నీరు తీసుకుని దాన్ని వేడి చేయాలంటే 100 డిగ్రీలు కావాలి. இந்த ஸ்டீல் அந்த வெல்டிங் பண்றதுக்கு 300 டிகிரி சென்டிகிரேட். ఒక స్టీల్ ని వెల్డింగ్ చేయడానికి 300 సెంటీగ్రేడ్ కావాలి. 1000 டிகிரி சென்டிகிரேடில் இந்த స్టీల్ எல்லாம் அப்படி தண்ணி மாறி ஒழுகும். ఒక 1000 సెంటీగ్రేడ్ డిగ్రీల్లో దేవుని బిడ్డలారా ఈ స్టీల్ అంతా కూడా అట్లాగే నీళ్ళలాగా పారగలదు. ஆட்டத்தை விகடிக்கிறதுக்கு 3000 டிகிரி சென்டிகிரேட். ஆட்டம் బాంబుని దాన్ని పగలగొట్టడానికి 3000 ஆட்டம் பாம்பை டிவைட் பண்றதுக்கு 3000 டிகிரி சென்டிகிரேட். ఆటం బాంబుని రెండుగా చేయడానికి 3000 సెంటీగ్రేడ్ డిగ్రీ ఫారెన్ హీట్ కావాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஆட்டத்துக்கு அர்த்தம் என்ன தெரியுமா? ఆ ఆటం బాంబుకి అర్థం తెలుసా? ஆட்டம் பாம்பு கிடையாது. ஆட்டம்க்கு அர்த்தம் என்ன? ఆటంకి అర్థం ఏంటి? ஆட்டம் சொன்னா விபஜிக்க கூடாதது. ఆటం అని చెప్తే దాని అర్థం ఏంటంటే విభజించకూడదు. ஒரு గ్రీక్ వర్డ్. అది ఒక గ్రీక్ వర్డ్. அதை டிவைட் பண்ண முடியாது. అది విభజించకూడదు. యురేనియத்தினுடைய ஆற்றத்தை, యురేనియం యొక్క ఆటం డివైడ్ பண்ற வேலை, అది డివైడ్ చేస్తుంది, విభజిస్తుంది అణువులను. அதை டிவைட் பண்ற வேலை, అది అణువులను డివైడ్ చేస్తుంది. ஆட்டம் சொன்னா விபஜிக்க கூடாது. ఆటం అని చెప్తే అది విభజించకూడదు. ஆல்பர்ட் ஐன்ஸ்டீன் అనేటటువంటి శాస్త్రవేత్త యురేనియத்தினுடைய ஆற்றத்தை விகடிக்கிற அந்த தியரியே செய்தார். ఇదిగో ఈ యొక్క యురేనియంను విభజించేటటువంటి ఈ యొక్క యురేనియం ఆటత్తును దాన్ని విభజించేటటువంటి థియరీని చేశాడు. அவர் ஒரு தியரி செய்தார். అతడు ఒక థియరీ చేశాడు. E is equal to LC square. 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 அதான் ஆட்டம் விபஜிக்க கூடிய அந்த தியரி. అది ఆటమును విభజించేటటువంటి ఆ యొక్క థియరీ. அதுக்கு எவ்வளவு சூடு வேணும் தேவை இருக்கு தெரியுமா? దానికి ఎంత వేడి కావాలో తెలుసా? 3000 டிகிரி சென்டிகிரேட் சூடுல ஆட்டம் டிவைட் ஆயிடும். 3000 ఫారెన్ హీట్ కలిగిన సెంటీగ్రేడ్ లో అంత వేడి కావాలి. இந்தியா கிட்ட 175 ஆட்டம் பாம்பு இருக்கு. ఇదిగో ఇండియా వద్ద 175 ఆటం బాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ 150 ஆட்டம் பாம்பு இருக்கு. పాకిస్తాన్ దగ్గర 150 ఆటం బాంబులు ఉన్నాయి. రష్యాకు 5000 ఆటం బాంబు இருக்கு. రష్యా వద్ద 5000 అణుబాంబులు ఉన్నాయి. అమెరికాకు 3000 ఆటం బాంబు ఇருக்கு. అమెరికా దగ్గర 3000 ఆటం బాంబులు ఉన్నాయి. இந்த முழு உலகத்தை சுட்டு భస్మమాక ஒரு ஆட்டம் பாம்பு போதும். ఈ యొక్క లోకమంతా కూడా ఒక్కసారిగా బూడిదవ్వటానికి ఒక్క ఆటం బాంబు చాలు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அந்த ஆட்டத்தை விகடிக்கிறதுக்கு 3000 டிகிரி சென்டிகிரேட் சூடு வேணும். ఆటమును విభజించుటకు 3000 ఫారెన్ హీట్ కావాలి. இந்த பாதாளத்தில் எவ்வளவு சூடு தெரியுமா? ఈ యొక్క పాతాళములో ఎంత వేడి ఉంటుందో తెలుసా? ధనవాన్ పోన పాతాళం. ఈ యొక్క ధనవంతుడు వెళ్ళిన పాతాళం. இந்த பாஸ்டர் போன பாதாளம். పాస్టర్ గారు వెళ్ళిన పాతాళం. இந்த பூமிக்கு అధోభాగం. ఇది భూమి క్రింద భాగం. அங்க எங்க எவ்வளவு சூடு இருக்கு தெரியுமா? అక్కడ ఎంత వేడి ఉంటుందో తెలుసా? 6000 డిగ్రీ సెంటిగ్రేడ్. దగ్గరగా 6000 సెంటీగ్రేడ్ ఫారెన్ హీట్ ఉంటుంది. 6000 6000 6000 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ చూడు
వెళ్ళాలనుకుంటున్నావా? அந்த பாதாளத்தில் எத்தனை பேருக்கு போகணும்? கையை தூக்குங்க. ఆ పాతాళానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో చెయ్యొద్దండి. இங்க ஞான என்ன நெஞ்சே உடைச்சு வசனத்தை சொன்ன யாருக்கும் தேவையில்லை. ఇదిగో నేను నా గుండె పగలగొట్టుకుని వాక్యం చెప్పిన ఎవరికి అవసరంలా. பாதாளம் சொன்னா சிரிச்சுட்டே இருக்கு. పాతాళం అనేసరికి నవ్వుతున్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த பாஸ்டர் அந்த பாதாளத்துல போயது. ఇదిగో ఆ పాస్టర్ గారు ఆ పాతాళానికి వెళ్ళాడు. நிறைய பாஸ்டர்ஸ் அந்த பாதாளத்தில் இருக்க. ఇదిగో చాలా మంది పాస్టర్లు అక్కడ ఉన్నారు పాతాళంలో. எப்படிப்பட்ட பாஸ்டர்ஸ்? ఎలాంటి పాస్టర్లు? இந்த ரூபேனே போல பாஸ்டர்ஸ். ఈ రూబేను వంటి పాస్టర్లు. பாவத்தோடு சாஃப்ட் கார்னர். ఇదిగో పాపముతో మృదువైన అనుభవం గలవారు. இந்த உலகத்தோடு சாஃப்ட் கார்னர். లోకముతో మృదువైన స్వభావం గలవారు. పొలిటిక్స్‌నోடு సాఫ్ట్ కార్నర్. రాజకీయంతో ఒక మృదువైన స్వభావం. இந்த దొంగతనத்தோடு సాఫ్ట్ కార్నర్. దొంగతనమును ఖండించలేని మృదువు. இந்த உலகத்தோடு సాఫ్ట్ కార్నర్. లోకాన్ని ఖండించలేని మృదువు. தேவனுடைய சபையிலே దేవుని సంఘములో பாவம் இருக்கக்கூடாது. పాపము ఉండకూడదు. தேவனுடைய சபையிலே దేవుని సంఘములో పొలిటిక్స్ இருக்கக்கூடாது. రాజకీయాలు ఉండకూడదు. தேவனுடைய சபையிலே దేవుని సంఘములో இப்பொழுள்ள துஷ்ட லோக உலகம் இருக்கக்கூடாது. ప్రస్తుతమైన దుష్ట సంబంధమైన అనుభవం ఉండకూడదు. எங்களுக்கு ஒரு பாஸ்டர் சொல்லி கொடுத்தது. ఇదిగో నాకు పాస్టర్ గారు చెప్పారు. పొలిటీషియన్స్. ఇదిగో రాజకీయ அவர் யாரு தெரியுமா? వాళ్ళు ఎవరో తెలుసా? పొలిటీషియన్స్ ఆర్ కంట్రోల్డ్ బై డెవిల్. ఇదిగో రాజకీయ నాయకులందరూ కూడా డెవిల్ చేత పరిపాలన అది ನಮ್ಮ చేయబడతారు. రాహుల్ అనాలు, అది మన రాహుల్ గారు நம்ம అయినా, సోనియా అనాలు, సోనియా అయినా, ఇందిరాగాంధీ అనాలు, ఇందిరాగాంధీ అయినా, అమిత్ షా అనాలు, అమిత్ షా అయినా, நம்ம பெரிய யாரு அவர் பெரிய సన్యాసి யாரு మోదీ అనాలు. మోదీ గారైనా, పొలిటీషియన్స్ ఆర్ కంట్రోల్డ్ బై డెవిల్. ఇదిగో రాజకీయ నాయకులంతా కూడా ఈ దెయ్యముల చేత వాళ్ళు పరిపాలించబడతారు. డొనాల్డ్ ట్రంప్ అనాలు, అది డొనాల్డ్ ట్రంప్ అయినా, బెంజమిన్ నెతన్యాహు అనాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయినా, யார் ஆனாலும் பிரியமானவரே, ఏ రాజకీయ నాయకుడైనా పొలిటీషియన్స్ ఆర్ కంట్రోల్డ్ బై డెవిల్. ద పవర్ ఆఫ్ ద బ్యాడ్ సపోర్ట్ ఆర్ ద డెవిల్ సపోర్ట్. ఇదిగో అందరి రాజకీయ నాయకుల వెనుక దెయ్యపు ఆత్మ ఉంటాది, దెయ్యపు సహాయం ఉంటాది, దెయ్యం కంట్రోల్ చేస్తారు. நமக்கு அவரோட சாஃப்ட் கார்னர் இருக்கக்கூடாது. అందువలనే మనం వారితో కూడా అట్టి మృదువైన స్వభావం இந்த ఉండకూడదు. ரூபேன் என்ன செய்தது? ఈ రూబేన్ ఏం చేస్తాడు? இயேசுவினை குளிர் போட்டு வச்சிருக்க. ఇదిగో యేసుని తీసుకువెళ్లి గుంటలో వేసాడు. நிறைய பாஸ்டர்ஸ் சர்ச்சில் இயேசு ஒரு குப்பை குழியில தான் இருக்கு. చాలా మంది పాస్టర్ల సంఘాల్లో యేసు తీసుకువెళ్లి గుంటల్లో పడేశారండి. மகன் தலைமையில, ఇదిగో కుమారుల నెత్తి మీద, மனைவி இந்த தோளத்துல, ఇదిగో మనవి ఏమో భుజం మీద, சபை நெஞ்சில, ఇదిగో సంఘం చూస్తే గుండెల మీద, இயேசு குப்பை குழியில் இருக்கு. యేసు చూస్తేనేమో చెత్త కుప్పలు. ரூபேன் எல்லா இடத்துக்கும் போனது. ఇదిగో రూబేన్ అన్ని స్థలాలకు వెళ్ళాడు. எல்லாவருக்கிட்டே போனது. అందరి దగ్గరికి వెళ్ళాడు. நீ எல்லாம் சுகமாயிருக்க. నువ్వంతా బాగున్నావా? பொலிட்டிஷியன் நீ சுகமாயிருக்க. అయ్యా రాజకీయ నాయకులారా బాగున్నారా? దొంగతనగారా நீ సుఖమాயிருக்க. అయ్యా దొంగ சொல்லணும். అయ్యా ఆడపిల్లలు పట్టుకునేవాడా? உலக சிநேகி நீ நல்லா இருக்க. లోకాన్ని స్నేహించేవాడా? అలా బాగున్నావా? హౌ ఆర్ యు? హలో ఎలాగున్నావు? எல்லாரும் ரொம்ப ஐக்கியம் வச்சிட்டு అందరితో కూడా మంచి ఐక్యత కలిగి, இயேசுவை தேடி போனது. ఇదిగో చివరిగా యేసుని వెతుకుటకు వెళ్ళిపోయాడు. அந்த குழியிலே போய் பார்த்தது. ఇదిగో ఆ యొక్క గుంటలో చూచాడు. ஐயோ అయ్యో இயேசு அங்க கிடையாது. యేసు అక్కడ లేడు. அங்க ஜோசப் கிடையாது. అక్కడ యేసేపు దొరకటలేదు. இந்த மீட்டிங் கேட்டது திரும்பி போகிற விசுவாசிகளே, ఈ మీటింగ్ ను విని తిరిగి వెళ్లే విశ్వాసులారా, சகோதரங்களே, సహోదరులారా, இன்னைக்கு இயேசுவை நாம் தேடி போக வேணும். ఇదిగో మనము యేసుని వెతకాలి. இந்த உலகத்தோடு அந்த சிநேகத்தை நாம் விட்டு விட ఈ வேணும். లోకముతోను లోక స్నేహమును మనం విడిచిపెట్టాలి. வளாட்டு வரிப்பாலம் போகின்றவரெல்லாம் நல்லா நினைச்சுக்கொள்ளுங்க. ఈ కోటాలయ్యాక వల్లేటి వారి పాలెం పోయే వాళ్ళు దీన్ని తలంచండి. நமக்கெல்லாம் என்ன எவ்வளவு அன்பு, இந்த பொண்ணு வெள்ளி எல்லாம் எவ்வளவு அன்பு. మనకంతా కూడా ఈ బంగారముతోను వెండితో మంచి ప్రేమ. இயேசு குப்பையில் இருக்க బంగారం வெள்ளி எல்லாம் இங்க இருக்கு. ఇదిగో యేసుని చూస్తేనేమో కుప్పలో పడేశారు, బంగారం వెండేమో మీద పెట్టుకున్నారు. வெண்டி బంగారం எல்லாம் தலையில் இருக்க, இயேசு குப்பையில் இருக்க. వెండి బంగారం తలలో ఉందండి, యేసేమో కుప్పలో ఉన్నాడు. நல்லா நினைச்சுக்கொள்ளுங்க. మంచిగా ఆలోచించండి. கர்த்தராகிய இயேசு வரும்போது ప్రభు అయిన యేసయ్య వచ్చినప్పుడు யாருக்கு சிக்ஷை வரப்போகிறது தெரியுமா? ఎవరికి శిక్ష వస్తుందో తెలుసా? இந்த உலகக்காரங்களான உலகத்தோடு ஐக்கியமாய் இந்த உலகத்தோடு சாஃப்ட் கார்னர் வச்ச எல்லா ஊழியக்காரங்களுக்கும் பாஸ்டர்ஸுக்கும் ஃபாதர்ஸுக்கும் தேவன் நியாயம் தீர்ப்பு வரப்போகிறது. ఇదిగో ఆయన వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ
లోక సంబంధమైన అనుభవాలు కలిగి ఈ లోక సంబంధంగా సేవ చేసే పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు, ఫాదర్లకే మొదట శిక్ష విధిస్తాడు. இந்த பாஸ்டர் பாதாளத்தில் போனது. ఇదిగో ఈ పాస్టర్ గారు పాతాళానికి వెళ్ళాడు. ஒரு அமெரிக்கன் அம்மா ఒక అమెరికా తల్లి గారు பிரான்ஸ்ல 18 hours அவர் பாதாளத்தில் போனது. ఇదిగో டிரான்ஸ்ல டிரான்ஸ் சொல்லப்பா ట్రాన్స్ లో அவருடைய சரீரத்தில் ஆவி வெளியில வந்துட்டு ఆ యొక్క ట్రాన్స్ లో